తిరుపతిలోని గిరిజన సంక్షేమ భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఏపీ హస్తకళ కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులెట్టి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వారు తయారు చేసే వస్తువులకు సరసమైన ధరలో లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యానికి మంచి బలం హెల్తీ ఫుడ్ ఏమంటే పాడేరులో రెగ్యులర్ మన జిల్లాలో వచ్చి తేనె తీస్తాం. మన జిల్లాలో ఇది మన జిల్లా చిత్తూరు సూర్పేటలో ఉంది సార్, రాజమండ్రి ఒక యూనిట్, చిత్తూరు ఒక యూనిట్. ఎక్కడ ఆదివాసుల గురించి ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రపోజ్ చేస్తే వాటన్నిటిని కూడా ఆదివాసుల వెంట ఉండాలని మన ముఖ్యమంత్రి గారు అన్నింటినీ కూడా అందించి ఆదివాసులను ముందుకు తీసుకువెళ్ళాలి, వీళ్ళకు మనం ప్రభుత్వం అండగా ఉండాలి అని చేస్తున్న ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో పిల్లలు ఈరోజు చాలా అద్భుతమైన డ్యాన్స్ వేశారు. ఉదయం వస్తూనే కలెక్టర్ గారు కూడా ఎన్ని పనులున్నా కూడా ఆయన ఖచ్చితంగా ఈ ఆదివాసీ దినోత్సవానికి అటెండ్ కావాలని, మీ అందరితో స్పెండ్ చేయాలని, ఈరోజు ఒక డాక్టర్స్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా లేదు, ఈ ప్రోగ్రామ్స్ అన్ని అయిన తర్వాత అక్కడ అటెండ్ అవుతారు, డాక్టర్ గారు మీరు కావాలంటే మాట్లాడేసి వెళ్ళండి అని ఆయన మంచి మనసుతో చెప్పారు. మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీ వెంట ఇక్కడ జిల్లాలో ప్రతి ఒక్క ఎన్డీఏ నాయకులు, అలాగే మన అధికారులు, కలెక్టర్ గారు, మన డీటీ గారు అందరూ కూడా ఈరోజు మన రిటైర్డ్ ఆర్టీఓ గారు, మేడం గారు కూడా వచ్చారు. ఖచ్చితంగా ఆదివాసులకి సపోర్టు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ వెంట ఉన్నారు. అన్ని విధాలుగా మీ స్కూళ్ళల్లో అయితే మీ రీఎంబర్స్మెంట్ అయితే, మీ చదువులు ఉన్న చదువులు అయితే, మీ యూనివర్సిటీస్ ఏమి, స్కూల్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ, అలాగే మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు మన ఆదివాసుల వెంట ఉన్నారు. మొట్టమొదటి ప్రాధాన్యత మీకే ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆదివాసుల గురించి ఈరోజు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం